హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు తంత్ర విధులు చెప్తూ వస్తున్నాం. దానిలో భాగంగా దత్తాత్రేయుని యొక్క మంత్రము కూడా చాలా వరకు చెప్పి ఉన్నాం. ఇప్పుడు సర్వాభిష్ట సిద్ధికి శక్తివంతమైన మహామంత్రము. ఈ మంత్రము ప్రతిరోజు ఉదయం కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత 108 సార్లు జపం చేసుకుంటే చాలు సర్వాభిష్టములు సిద్ధిస్తాయి. ఈ మంత్రముతో పురస్కార విధులు మరియు సర్వవిధమైన ప్రతిఫలితములు పొందాలంటే ఈ మంత్రము 3 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. గురు సమక్షంలో మంత్రమును తీసుకొని జపం చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాన్ని వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు సర్వాభిష్ట సిద్ధి శ్రీ దత్తాత్రేయుని యొక్క మంత్రము. నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ ప్రభో అభిష్ట సిద్ధి మే దేహి కురు శాంతిం ప్రయచ్చమి. మంత్రం మరోసారి. నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ ప్రభో అభిష్ట సిద్ధి మే దేహి కురు శాంతిం ప్రయచ్చమి. మంత్రం మరోసారి. నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ ప్రభో అభిష్ట సిద్ధి మే దేహి కురు శాంతిం ప్రయచ్చమి. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరుసంధ్య కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్షా కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और अपनी निखिलानंद सागर महाराज।